మూలము నీవేనయ్యా శివా, మూలము నీవేనయ్యా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ఒకసారి షిరిడీలో కలరా వ్యాధి వచ్చింది. తాను బస్సు దిగుతూ ఉన్నాడు. వెంటనే కొంతమంది భక్తులు అన్నారు, ఎందుకు వచ్చావు అనవసరంగా షిరిడీకి, బతకాలని లేదా? ఈరోజే చాలామంది ఉదయాన్నే చనిపోయారు, నిన్న చాలామంది చనిపోయారు, ఇక నువ్వు కనుక వెళ్ళావా నువ్వు కూడా వస్తావు, వెంటనే బస్సు ఎక్కి వెళ్ళిపో అన్నారు. చూడండి, షిరిడీలో కలరా ఉంది, చాలామంది నిన్న చనిపోయినారు, ఇవాళ మార్నింగ్ కూడా చనిపోయినారు, నువ్వు కూడా వెళ్తే చనిపోతావు, దిగిన బస్సే ఎక్కేసి వెళ్ళిపో వెంటనే అని అన్నారు భక్తులు. ఎందుకంటే వాళ్ళు కూడా సర్దుకొని పారిపోతూ ఉన్నారు. తర్కడికి కాసేపు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే బాబా గురించి బాగా తెలిసినటువంటి వాడు, గురువు చిన్నవాడు కాదు, మహిమాన్వితుడు, శక్తులు ఉన్నటువంటి వాడు, సర్వజ్ఞుడు. మరి ఒక్కసారి షిరిడీలో కాలు పెట్టిన తర్వాత వితౌట్ పర్మిషన్ ఆఫ్ బాబా హౌ కెన్ యు గో టు ద బాంబే, పోలేడు. కానీ బాబా అనుమతి తీసుకోవాలి. మరి తీసుకోకుండా పోతే ఏమవుతుందో చూడండి. షిరిడీలో కాలు పెట్టిన తర్వాత బాబా అనుమతి తీసుకోవాలి, తీసుకోకుండా పోతే నా గతి ఏమవుతుంది? అసలు ఇంటికి పోతానా? ఒకవేళ వెళ్ళానే అనుకోండి, నా గతి ఏమవుతుంది? మళ్ళీ తిరిగి బస్ ఎక్కుతానా? చూడండి, సంఘర్షణ కలిగింది. ఇదే మానవ జీవితం. ప్రతి మనిషి యొక్క జీవితం కూడా ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో డోలాయమానంలో పడ్డాడు జ్యోతీంద్ర. వెళ్ళాలా వద్దా అని చాలాసేపు ఆలోచించాడు. ఆలోచించి ఇక బాబా ఉన్నాడు కదా, మనకేమవుతుంది అని చెప్పేసి ధైర్యంతో తాను మసీదుకు రావడం జరిగింది. ఎప్పుడైతే మసీదులో అలా మెట్లు ఎక్కబోతున్నాడో బాబావారు విపరీతంగా కోపడ్డారట. జవరే ఆసే క్యూ ఆయా తుమ్, జో బాహర్ అని గట్టి కేకలు వేశారట. ఏమిటి బాబా ఇంత కోపంగా ఉన్నాడు అనుకున్నాడు జ్యోతీంద్ర. వెంటనే కాసేపుడు బాబావారు శాంతించారు. ఏం జరిగింది అని అంటే బాబా అప్పుడు అన్నారు, నీకు నా మీద విశ్వాసము లేదురా అన్నారు. ఎందుకు నువ్వు అంతసేపు బస్టాండ్లో ఆలోచించావు? ఇక్కడ ఉన్నటువంటి గురువు ఎవరు అనుకుంటున్నావు? బాబావారు కోపడ్డం జరిగింది. అంటే ఏమిటి తెలుసునా? ఇదిగో గురువు పట్ల ప్రగాఢ విశ్వాసం ఉండాలి. చూశారా, తాను ఎంతో కష్టపడి లోపలికి వచ్చాడు. కానీ ఏం జరిగింది? ఎందుకు నువ్వు అనవసరంగా బస్టాండ్లో ఆలోచించావు? వెళ్ళాలా వద్దా ఎందుకు నువ్వు ఆలోచించావు? ఆ మాత్రం విశ్వాసం నా మీద నీకు లేదా? రక్షిస్తాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ నీకు లేదా? ఇన్నిసార్లు నా దగ్గరకు వచ్చావు, నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనా అని చెప్పేసి బాబావారు కోపడ్డం జరిగింది. చూసారా, శిష్యరికం అంటే, గురు శిష్య సంబంధం అంటే ఏ విధంగా ఉండాలి? ఈ విధంగా ఉండాలి. వెంటనే బాబావారు అట్లా ఎప్పుడు నువ్వు చేయవద్దు అని చెప్పడం జరిగింది. ఇంకొక సన్నివేశం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, సరే బాబా ఆ విధంగా అన్నారు. కాసేపటికి ఏం జరుగుతుందంటే, చాలామంది చనిపోతూ ఉన్నారు షిరిడీలోన. తన కన్నారా చూస్తూ ఉన్నాడు. వెంటనే మనసులో జ్యోతీంద్ర అనుకున్నాడు, ఎందుకు అనవసరంగా ఇక్కడికి వచ్చా నేను? చూడండి, గురువు చెప్పాడు, అగైన్ హీఈస్ డౌటింగ్. ఎందుకంటే చనిపోతూ ఉన్నారు, కళ్ళారా చూస్తూ ఉన్నాడు. సరే వచ్చాడు, బాబా యొక్క పాదాలు పడుతూ ఉన్నాడు. బాబా మీరు అనుమతిస్తే నేను వెళ్ళిపోతాను బాబా అన్నాడు. చూడండి, మళ్ళీ అనుమతి తీసుకోవాలా? కాబట్టి పాదాలు పడుతూ ఉన్నాడు.
అప్పుడు బాబావారు ఏదో మాట్లాడుతూ గొనుగుతూ ఉన్నారట. కాసేపటికి ఏం అర్థం కాలేదు జ్యోతింద్రకు. ఒక భయంకరమైనటువంటి సన్నివేశాన్ని చూశాడు బాబా సన్నిధిలోని. ఏమిటది అని అంటే, ఒక నల్లని శరీరము, నాలుక ఇట్లా బయటికి వచ్చి వెంట్రుకలు నల్లగా విరబూసుకొని ఒక నల్లటి ఆకారము, ఒక 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 ఆకారమైనటువంటి దేవత అక్కడ కనిపించి గుర్రున చూస్తూ ఉందంట ఈ అబ్బాయి వైపు. బాబావారు మౌనంగా ఏదో గొనుగుతున్నారు బాబావారు. ఈయనకు గుండె జల్లుమన్నాయి ఆ సన్నివేశాన్ని చూసిన వెంటనే. కాసేపటికి బాబా 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 అని గట్టిగా కాలు పట్టుకున్నాడు జ్యోతీంద్ర. కాసేపటికి బాబావారు సృహలోకి వచ్చారు. ఎప్పుడైతే బాబావారు సృహలోకి వచ్చారో ఆ నల్లని రూపము కనిపించడం మానేసింది. అప్పుడు జ్యోతీంద్ర ప్రశ్నించారు, బాబా ఒక నల్లని భయంకర రూపాన్ని నేను చూశాను బాబా, అది నా వైపు కోపంగా చూస్తూ ఉన్నది, నాకు చాలా భయం వేస్తుంది బాబా, ఏం జరిగింది అని అన్నప్పుడు చూడండి బాబా చిరునవ్వు నవ్వుతూ, ఆమె కలరా దేవత, ఆమె కలరా దేవత నిన్ను కావాలని కోరుకుంటుందిరా అన్నాడు. ఓయమ్మ అని ప్రారంభమైంది అనుకున్నాడు. నన్ను కోరుకోవడం ఏంటి? నేను అన్నాను అట్లా వద్దు, కావలిస్తే షిర్డీలో ఇంకో 7 మందిని తీసుకొని పో, వాడి జోలికి వచ్చావా నీ భర్తం భర్త అన్నాను, వెళ్ళిపోయింది అన్నారు బాబావారు. చూసారా? కాబట్టి గురువు అంటే ఎవరనుకుంటున్నారు? అటువంటి గురువు ఆయన. కలరా దేవత వచ్చిందా లేదా? వచ్చింది. ఎవరి కోసం? ఆ అబ్బాయి కోసం. మరి బాబా ఏం చేశారు? ఊరుకున్నాడా? చెప్పారు, కావలిస్తే ఇంకో 7 మందిని తీసుకొని పో, షిరిడీలో వాడి జోలికి మాత్రం రావద్దు అని కోపంగా చెప్పారు బాబావారు. చూడండి, ఇటువంటి సన్నివేశమే ఒక స్వీయ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, అది మీకు చెప్తాను. షిరిడీ సాయి అనుగ్రహ పీఠం ఏర్పాటు చేసినప్పుడు పూజ అంతా కూడా బ్రహ్మాండంగా చేసాం. మరి నా మనసులో ఉన్నది ఎవరున్నారు? బాబా ఉన్నారు. ఇక నేను వినాయకుడిని కానీ అమ్మవారిని కానీ శివుణ్ణి కానీ ఎవరిని కానీ ప్రతిష్ఠ చేయలేదు. ఎందుకంటే గురువే సర్వం, గురువే సకలం అనేటువంటి కాన్సెప్ట్ అప్పటికే ఉంది నాకు. కేవలము బాబావారిని పీఠంలో పెట్టాం. బ్రాహ్మణుడు ఒక మాట అన్నాడు, స్వామిగారు మీరు ఏమనుకుంటే ఒక మాట చెప్తాను, ప్రతిష్ఠ చేసేటప్పుడు వినాయకుడు అమ్మవారు వీళ్ళంతా ఉండాలి అండి, అంతేకాకుండా మీరు అమ్మవారిని ఆరాధించారు 8 సంవత్సరాలు, లేకపోతే వినాయకుడు విఘ్నాలు కలిగిస్తాడు, తర్వాత మీ ఇష్టం అన్నాడు. నువ్వు ముందు పూజ చేయవయ్యా అన్నాను. సరే, ఎవ్వరిని పెట్టలేదు. ఏం జరిగింది? ప్రతిష్ట మార్నింగ్ జరిగింది. అదే రోజు రాత్రి చూడండి పడుకున్నాం. నేను, నా పక్కన భవానీ, భవానీ పక్కన అమ్మాయి లక్ష్మి పడుకున్నది. పడుకున్న వెంటనే అదే రోజు రాత్రి సేమ్ తర్కడుకు ఏ విధంగా అయితే జ్యోతింద్రకు ఏ విధంగా అయితే కనిపించిందో నల్లని శరీరము, కానీ అతను భయంకరంగా అన్నాడు. నాకు భయంకరంగా కనిపించలేదు ఆమె. ఆమె చాలా అందంగా ఉన్నది, నల్లని వెంట్రుకలు ఉన్నాయి, నల్లని శరీరము, ఇక్కడంతా కూడా ఎర్రగా ఉన్నది, పెదవులు ఎర్రగా ఉన్నాయి, నల్లని శరీరం, ఒక నల్లని విగ్రహం ఏ విధంగా అయితే అందంగా ఉంటుందో అటువంటి అమ్మగారు లైవ్గా దర్శనమిచ్చారు. ఆమె దర్శనమిచ్చి నాలుక మాత్రం బయటకు ఉంది ఎర్రగా. ఆ శారీ కూడా బొట్లు బొట్లు ఉన్నటువంటి శారీ కట్టుకున్నది, నల్లని శారీ కట్టుకున్నది. ఆమె ఏం మాట్లాడలేదు కానీ నన్ను అలా చూస్తున్నది అంతే. పొద్దున్నే లేచాను, నాకు అర్థమైంది, ఓహో అమ్మవారిని పూజ చేయనందుకు కోపం వచ్చిందేమో అమ్మవారికి అనుకున్నాను. వస్తే ఏమిటి, బాబా ఉన్నారు కదా అని చెప్పేసి వెళ్ళి స్నానం చేశాను. స్నానం చేసి బయటకు వచ్చి చూసే లోపల ఏమైందంటే భవాని ముఖమంతా కూడా అమ్మవారు వచ్చింది. వెంటనే వాళ్ళ అమ్మ అన్నది, ఆ బ్రాహ్మణుడు చెప్పినట్లు అమ్మవారిని పెట్టి ఏమయ్యేది, చూడు అమ్మవారేమో నా బిడ్డకు వచ్చింది, నువ్వు తప్పు చేస్తే నా బిడ్డకు రావడం ఏంటి,
ఆ వచ్చేది నీకన్నా రాలేదు అన్నది. చూడండి ఇదో గోల. వెంటనే నేను అనుకున్నాను, ఒక్క క్షణం అనుకున్నాను, బాబా నువ్వే అన్నావు కదా గురువే నా నిరంతర పరమ లక్ష్యము అన్నావు. గురువు తప్ప నేను రెండవదాన్ని ధ్యానించలేదు అన్నావు. మరి నేను చేసింది ఏమిటి, అక్కడ జరిగింది ఏమిటి అంటే నేను తప్పు చేశాను ఏమని అనుకుంటున్నావా? మరి అమ్మవారు ఎందుకు కనబడింది? కనబడితే కనబడవచ్చు, నాకు ఎందుకు నా బిడ్డకి ఈ టైంలో వచ్చింది అని చెప్పేసి ఇదిగో 2 క్షణాలు బాధపడ్డాను అంతే. వెంటనే భవాని ముఖం చూసే లోపల భక్తులు అన్నారు, స్వామి ఆటలమ్మ వచ్చింది స్వామి అన్నారు. ఆమెను ఆటలమ్మ అంటారంట. వెంటనే ఈ అమ్మాయి పొద్దున్నే నేను ఇంకా ఆ కార్యక్రమానికి వెళ్తున్నాను. నెక్స్ట్ డే నానా నాకు బొమ్మలు తీసుకొనిరా, కత్తివు అని ఎదురు అడుగుతూ ఉంది. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు అలా అడగదు. సరే వెంటనే షాపుకి వెళ్ళి ఒక బంగారు చైను, కత్తి, బొమ్మలు తెచ్చి అమ్మాయికి ఇచ్చాను. భక్తులు అన్నారు, స్వామి ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు కనీసం 10 రోజులైన ఈ మచ్చలు ఉంటాయి, పోవు స్వామి అన్నారు. ఆ మాట అనే లోపల వాళ్ళ అమ్మకు రుసరుస. సరే ఏం జరిగింది నేను కూడా కొంత అనుకున్నాను. ఏమిటో బాబా నువ్వు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. నేను నా బిడ్డకు అలా వచ్చింది నేను బాధపడడం లేదు, 10 డేస్లో అవి పోతాయి, దాని గురించి నేను ఆలోచించడం లేదు. మరి వాట్ ఈజ్ మై కాన్సెప్ట్, నీ కాన్సెప్ట్ ఏమైంది, గంగలో కలిసింది అని ఎప్పుడైతే నేను తీవ్రంగా మనసులో అనుకున్నానో, మీరు నమ్మండి నమ్మకపోండి, జరిగిన వాస్తవాన్ని చెప్తూ ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అమ్మవారు మాయమైంది. భక్తులంతా కూడా ఆశ్చర్యపోయినారు. ఏమిటిది, అమ్మవారు వచ్చినప్పుడు కనీసం 3 రోజులైనా ఉంటుంది, 11 రోజులైనా ఉంటుంది, కనీసం మచ్చలు కూడా కనపడలేదు. నెక్స్ట్ మార్నింగ్కి చూశారా? ఎందుకు అని అంటే ఇదిగో నీకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉండాలా, ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకోవాలా. నీ గురువు పనికిమాల వాడైతే నువ్వు బాధపడినా అర్థం ఉంది. గురువు ఎలాంటి వాడు, సర్వసమర్థుడు. ఇంకా లోపం ఎక్కడుంది, నీలోనే ఉంది. చూడండి, ఒకసారి శ్రీశైలానికి పోతూ ఉన్నా, నాతో పాటు కొంతమంది శిష్యులు, వాళ్ళ గురువు కూడా బస్సులో ఎక్కాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ గురువు మీద పాటలు పాడుతూ ఉన్నారు. బస్సు పోతా ఉంది, కొండలు ఎక్కుతా ఉంది. మీకు తెలుసు శ్రీశైలం అంటే చాలా ఎత్తులో ఉంటుంది అది. ఇంకా బస్సు కింద పడిందా ఎమకలు ఉండవు. సరే బస్సు పోతా ఉంది, భక్తులు పాటలు పాడుతూ ఉన్నారు, గురువు కూడా ఆత్మానందంలో ఉన్నారు. ఈ లోపల ఏమైందంటే ఆ కండక్టర్ పరిగెత్తుకొని వచ్చాడు. బ్రేక్స్ ఫెయిల్ అయినాయండి అన్నారు. అప్పటి వరకు గురుదేవా గురుదేవా అని పాట పాడుతున్నారు. ఆ పాట పాడే లోపల బస్సు బ్రేకులు ఫెయిల్ అయినాయనే లోపల అందరి నోరు బంద్ అయింది. నేను అనుకుని ఇదేం కర్మరా, అప్పుడే టైం అయిపోయిందా మనకు. ఎందుకంటే పెద్ద కొండలు అవి, కింద పడ్డామంటే మరి షేపులు ఉండవు, ఎముకలు ఉంటాయేమో కానీ షేపులు ఉండవు. సరే నేను అనుకున్నాను వాళ్ళు ఏదో భజన చేస్తూ ఉన్నారు, కనీసం ఇంకా చనిపోయేటప్పుడు ఆ గురువుని స్మరణ చేస్తూ అయినా ఆ శంకరుడిని భజిస్తూ చనిపోదాం అనుకొని చెప్పేసి నేను కూడా లేచాను కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. వీళ్ళేమో హర హర శంకర గురుదేవా నీవే రక్షించు గురుదేవా అని పాట పాడుతూ ఉన్నారు. సరే నేను గురువుని చూశాను, గురువుగారు వణుకుతూ ఉన్నారు, ఇటే వణుకుతూ ఉన్నారు. ఇంకా నేను చూశాను, ఈయనేం రక్షిస్తాడు, ఆయనే వణుకుతూ ఉన్నాడు. ఎందుకంటే కోట్ల ప్రాపర్టీ, ఎన్ని కార్లు కొన్నాను, మొన్ననే బంగారుతో చేయించాను విగ్రహాన్ని, అవన్నీ ఏమవుతాయి అని చెప్పేసి ఆయన కాలు వణుకుతూ ఉన్నాయి పాపం. చూశారా, అటువంటి గురువు కాదు ఈయన. నీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నువ్వు ప్రేమతో పిలిస్తే నిన్ను రక్షించేటువంటి గురువు, పరిగెత్తుకొని నిన్ను కాపాడేటువంటి గురువు. కాబట్టి బాబా చెబుతూ ఉన్నారు, మనకు ప్రగాఢ విశ్వాసం కావాలి నాయన అని బాబా చెబుతూ ఉన్నారు. శాస్త్రజ్ఞులు, తార్కికులు
వాదనాపరులు, సంశయ చిత్తులు, నాస్తికులు స్వప్నములో కూడా పరిపూర్ణ జ్ఞానాన్ని పొందలేరు. చూడండి, బాబా అంటున్నారు, శాస్త్రజ్ఞులు, కేవలం శాస్త్రం పట్టుకున్న వాళ్ళు, సైన్స్ ఆధారము అనుకునే వాళ్ళు, తార్కికులు అంటే మాకు కారణం ఉండాలండి అంటారు, ప్రూఫ్ ఉండాలండి అంటారు. వీ వాంట్ ప్రూఫ్ అన్లెస్ వీ వాంట్ బిలీవ్. చంద్రుడు ఉన్నాడు నువ్వు అంటే, ఇగో మాకు కనిపిస్తున్నాడు కాబట్టి మేము నమ్ముతాం. అంతేగా నువ్వు ఇంద్రుడు ఉన్నాడు అంటే మాత్రం నమ్మం. ఎందుకు చూపించి ఇంద్రుని అంటారు. వీళ్ళని ఏమంటారంటే తార్కికులు అని అంటారు. ఇక మూడోది వాదనాపరులు అంటే ఏదో బావిలో కప్పల్లాగా ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. వీళ్ళని వాదనాపరులు అంటారు. సంశయ చిత్తులు అంటే నిశ్చయ జ్ఞానం లేనటువంటి వాళ్ళు. వాదిస్తారే కానీ వాళ్ళకు సరైనటువంటి అనుభూతి జ్ఞానం వాళ్ళకు ఉండదు. నాస్తికులు, ఇక భగవంతుడే లేడురా అనేవాళ్ళు. ఈ 5 మంది బాబా అంటున్నారు స్వప్నములో కూడా పరిపూర్ణ జ్ఞానాన్ని పొందలేరు. చూడండి, కాబట్టి శాస్త్రజ్ఞులు, తార్కికులు, నాస్తికులు, సంశయ చిత్తులు, వాదనాపరులు, ఈ 5 మంది కూడా కలలో కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరు. పూర్ణ శ్రద్ధ, నిండు ప్రేమ కావాలి అన్నారు బాబావారు. ఏం కావాలి? నిండు ప్రేమ కావాలి, పూర్ణ శ్రద్ధ కావాలి. చూడండి, ఇవన్నీ సాయి భక్తులకు ఆనిముత్యాల్లాంటి మాటలు. ఎందుకంటే ఊరికే బుక్ ముందు పెట్టుకుని ఏదో చదవడం కాదు, అవన్నీ చేయకండి. ఊరికే పారాయణలు చేసి అలసిపోకండి, దానివల్ల నీకు ఏ ప్రయోజనమూ లేదు. ఉంటే కొద్దిగా ఉంటుంది అంతే. అధ్యయనం చేయండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. ఇది బాబా అంటున్నారు పూర్ణమైనటువంటి శ్రద్ధ అంటున్నాడు. చూడండి, నీకు శ్రద్ధ ఎలా ఉండాలి? ఇగో పూర్ణంగా ఉండాలి. చూడండి, కొంతమంది ఉపన్యాసానికి వస్తారు. ఏమిటి పూర్ణ శ్రద్ధ అంటే? దాని స్వరూపం ఏమిటి? ఉపన్యాసానికి వస్తారు, వచ్చి కాసేపు కూర్చుంటారు. వెంటనే ఈరోజు 7:30 అంతరంగాలు వస్తుంది కదా సీరియలు, అంతరంగాలు, అది పిలుస్తూ ఉంటుంది రా 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 అని. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు, దేవదేవుడు మహదేవుడు నీ వశమగునురా ఓ జీవా, నీ వశమగునురా ఓ జీవా. శివ శివ అంటే చాలురా, ఆ శివుడు నీ వశమగునురా. శుభంకరుడు మోక్షకారకుడు, శుభంకరుడు మోక్షకారకుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు. శుభంకరుడు మోక్షకారకుడు, శుభంకరుడు మోక్షకారకుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు, సులభ సాధ్యుడు దయాసాగరుడు. సంతుష్టి చెందితే చాలురా, సంతుష్టి చెందితే చాలురా, వరములు ఎన్నో నొసగునురా, వరములు ఎన్నో నొసగునురా. భక్తితో శివనామం, భక్తితో శివనామం చేయ
జీవా చేయరవో జీవా శివ శివ అంటే చాలురా ఆ శివుడు నీ వశమగునురా శివా 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 నీ నామమే మోక్షదాయకం నీ నామమే మోక్షదాయకం శివా పరమశివా శివా పరమశివా శివా పరమశివా శివా పరమశివా నీ నామమే పరమ సుఖదాయకం నీ నామమే పరమ సుఖదాయకం శివా పరమశివా నిరే సదా సా నిరి సదా ధని రే రి గ మ స దని రి రి గ మ సా సరి మ ప మ ప దని దని ప సరి మ ప మ ప దని దని ప సరి గ గ మ రి రి స ధ ని రి స సరి గా గ మ రి రి స ద ని రి సా శివా పరమశివా శ్రీరాముడు జపించిన నామం శ్రీరాముడు జపించిన నామం జయమును పొంది తరించిన నామం జయమును పొంది తరించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం శ్రీకృష్ణుడు జపించిన నామం వరాలు ఎన్నో నొసగిన నామం వరాలు ఎన్నో నొసగిన నామం శివ 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 మహదేవా శివ 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 మహదేవా సాంబ శివ 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 దేవ దేవా సాంబ శివ 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 దేవ దేవా శివ 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 మహదేవా శివ 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 మహదేవా సాంబ శివ 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 దేవ దేవా సాంబ శివ 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 దేవ దేవా శివా 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 నీ నామమే పరమ సుఖదాయకం